లోపం ఉన్నప్పుడే మనల్ని కన్సల్ట్ అవుతుంటారు. కొన్ని లోపాలు అనుకున్నా కూడా అవి కొన్ని కలిసి వస్తుంటాయి. అలాగే లోపం లేదనుకున్నది ఏదైతే ఉందో వెనకాల ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. నమస్తే, ఈరోజు మనము ఒక ప్లాట్ చూడడానికి వచ్చినాము. దాంట్లో ఒక వీధి పోర్ట్ ఉందని మనల్ని పిలిచారు. సో ఆ వీధి పోర్ట్ ఏంటి, దానివల్ల దుష్పరిణామాలు ఏంటి, ప్లస్ ఏంటో తెలుసుకుందాం. మరి దాంతోపాటు ఇంకేమున్నాయో కూడా కంప్లీట్గా ఈరోజు ఒక సౌత్ ముఖం చేస్తున్న, అంటే దక్షిణ ముఖం ఉన్న ఇంటి నిర్మాణం ఎట్లా ఉంటుందో కూడా కొంత అవగాహన పెంచుకుందాం. అందులో ఉన్న లాజిక్స్, స్ట్రాటజీస్ ఏం వాడాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రోడ్డుకి ఎదురుగానే ఈ ప్లాట్ వచ్చిందనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఈ వీధి పోర్ట్ ఉందనే మనం పిలిచారు. నార్మల్గా ఎప్పుడైనా లోపం ఉన్నప్పుడే మనం వస్తాము, కానీ ఇందులో ఉన్న లోపాలు ఒక్కొక్కటి చూద్దాము. ఇది ఒకటి. తర్వాత ఈ రోడ్ ఉంది కదా, చాలా డౌన్ ఉందండి. ఇది కొత్త మైనస్ అనమాట. ఇంత డౌన్ ఉండొద్దు, ఇట్లా డౌన్ ఉంటే కూడా వర్కౌట్ అవ్వదు. రెండోది, అసలు ఈ వీధి చాలా మంచిది, కానీ ఇందులో ఇంకొక దోషం ఏంటంటే చూడండి, ఇది కంప్లీట్ నార్త్ అంతా క్లోజ్ ఉంది ఈ ప్లాట్కి. అర్థమైందా? ఇలా క్లోజ్ ఉండవద్దు. ఇలా ఉన్న దాంట్లో మనం ఇల్లు జాగ్రత్త కట్టకపోతే కంప్లీట్ మనకు జీరో అవుతాం అనమాట. అంటే ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు నార్త్ ఈస్ట్ కంప్లీట్ క్లోజ్ ఉంది చూసారా, ఈ ఏరియా నార్త్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ అంటుంది, ఉత్తర ఈశాన్. ఇలాంటి ఇండ్లు వర్కౌట్ కావు. అందు గురించి ఏంటంటే వీళ్ళకి సేఫ్ సైడ్గా ఒక ప్లాన్ చెప్పిన, అలా కొన్ని పారామీటర్స్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మస్థానం అనేది ఓపెనింగ్ ఉండాలి దీనికి. ఆ బ్రహ్మస్థానం ఓపెనింగ్ వల్ల కొంత కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళు కింద కూడా కొంత భాగం పార్కింగ్ ఏరియా ఓపెన్ చేసి పెట్టాము. తర్వాత ఏదైతే ఈ రోడ్ యాక్సెస్ ఉందో దానికి ఎదురుగా మరి పైన ఓపెనింగ్ అనేది వస్తుంది అనమాట. కరెక్ట్ పవర్ఫుల్ ప్లాన్ ఇచ్చిన. ఇంతకుముందుకు మనకు ఒక క్లయింట్ కూడా ఇలాగే ఉన్నప్పుడు ప్లాన్ ఇచ్చి ఒక 2 years తర్వాత వాళ్ళతో కూడా టెస్టిమోనియల్ తీసుకున్నాము. సో సేమ్ అలాంటి డిజైనే ఇక్కడ ఇచ్చాను. సో అంటే లోపం ఉన్నప్పుడే మనల్ని కన్సల్ట్ అవుతుంటారు. కొన్ని లోపాలు అనుకున్నా కూడా అవి కొన్ని కలిసి వస్తుంటాయి. అలాగే లోపం లేదనుకున్నది ఏదైతే ఉందో వెనకాల ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. మనల్ని ఏదన్నా మైనస్ చేస్తుందంటే ఈ వాళ్ళే, అంటే అవతల వాళ్ళ ఇల్లు. సో వాళ్ళు తప్పుగా కట్టడం వల్ల కూడా మనకు సమస్యలు అనేవి వస్తాయి. సో ఇవంతా అజ్ఞానంతో, అంటే జ్ఞానం లేక సొంత నిర్ణయాలతోటి, సొంత ఆలోచనతోటి ఇల్లు కట్టుకొని, ఆ ఇండ్లు అన్నారు అవి సమాధులు అంటారు. అలా సమాధులు కట్టుకొని నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాన్సరు, తర్వాత సూసైడ్లు, ఇవన్నీ అనవసరంగా వాళ్ళు ఇల్లు నిర్మాణంలో ఉన్న జరిగే లోపాల వల్ల జరిగే అతిపెద్ద నష్టాలన్నమాట. ఇలాంటి దోషం అనుకున్న ఇంటికి కూడా నేను ప్లాన్ చేయగలుగుతున్నా, వాళ్ళని చక్కగా ఆనందంగా ఉంచగలుగుతున్నా. మీకు ఇక్కడ టెస్టిమోనియల్స్ ఈ వీడియోలలో మన యూట్యూబ్ ఛానల్లో టెస్టిమోనియల్స్ చూసి అర్థమవుతుంది. సో నేను ఒకటే దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా 100% ప్రతి ఒక్కరు కూడా వాస్తు కడితే పక్కింటి వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. మనం ఊహించిన దానికంటే అత్యంత ఉన్నతంగా ఎదగడానికి ఇల్లు 100% దోహదం చేస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఆంజనేయ వస్తా. మీరు చూడడమే కాదు, మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసి ధైర్యాన్ని చెప్పండి. సో సంపాదించడానికి ఒకే ఒక మార్గం మీ ఇంటిని శక్తివంతంగా నిర్మించడం. థ్యాంక్ యూ.